వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేవంత్ రెడ్డి డిఎన్ఏలో ఏబీవీపీ ఉందన్న మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ పార్టీ అంటేనే జూటా పార్టీ అని వ్యాఖ్య. హుజూర్ నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్. కాంగ్రెస్ కండవ కప్పుకున్న వేపాల సింగారం మండల పార్టీ అధ్యక్షులు. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం. తరుణ్ నాయక్ అనే వ్యక్తి దారుణ హత్య. రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి సిబ్బందితో సమావేశం. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేలా సిబ్బందికి సూచన. డీటెయిల్స్ చూసే నారాయణఖేడ్లో ఏర్పాటు చేసినటువంటి అలాయ్ బాలాయ్ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ నెల 30న జరిగే సీఎం కేసీఆర్ సభకు వాడవాడల గ్రామాల నుండి మండలాల నుండి అత్యధికంగా ప్రజలను తరలించి సభను విజయవంతం చేయాలని సూచించారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి గడప గడపకు ప్రచారం చేసి హ్యాట్రిక్ దిశగా ప్రయత్నాలు చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ మన పథకాలను కాపీ కొట్టిందని, కాంగ్రెస్ పార్టీ అంటేనే జూటా పార్టీ అని అన్నారు. రేవంత్ కుర్చీ కోసం ప్రాకులాడుతున్నారు తప్ప చేసేదేమీ ఉండదన్నారు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అబద్ధపు హామీలు ఇచ్చి గెలిచి నేడు పథకాలను విస్మరించిందని అన్నారు. రేవంత్ రెడ్డి డిఎన్ఏలో కాంగ్రెస్ ఉందా, ఏబీవీపీ ఉందా, బీజేపీ ఉందా అని అన్నారు. మంచి దవాఖానాలు కట్టించారు. నారాయణగఢ్లో 150 దవాఖానాలు కట్టించారు. ఈరోజు ఫ్రీగా డెలివరీ కానీ మన అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్ కానీ మన దగ్గర 150 పెట్టుకున్నా ఆ 150 పెట్టి సరిపోతారు. మంత్రి గారు మళ్ళీ రిపేర్ చేద్దామనుకున్నాం. ఇంతకనే ఎన్నికలు వచ్చినాయి. మన దవాఖానలో ఆక్సిజన్ ప్లాంట్ పెట్టారు, డయాలసిస్ సెంటర్ పెట్టారు. ఈ రకంగా మనం పేదలకు అందరికీ ఉచితంగా భోజనం అందిస్తుంది. అప్పుడు వెలుగుడు కలిగిన తెలంగాణ స్వాగతం, సుస్వాగతం. అందరూ ముందుకు రావద్దు, దయచేసి వేదికపై రావద్దు ఎవరు. అందరూ శాసనసభ్యులు భూపాలరెడ్డి గారికి 3వ దఫా కూడా విజయకేతనం కోసము తన ఆశీస్సులు మనందరి మీ అందరి దీవెన కోసము మీరందరూ వచ్చి మరి గౌరవ శాసనసభ్యులు గారిని రేపు 30వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు నారాయణఖేడ్కి రాబోతున్నారు. కాబట్టి మనము ఏ మాదిరిగా గ్రామాలలో పనిచేసి మరి పోయిన మెజారిటీ కన్నా పోయిన సంవత్సరం లాస్ట్ 2018లో మరి ఏ మాదిరిగా చేయడం జరిగిందో దానికన్నా రెట్టింపు ఓట్లతో దీవించి ఆశీర్వదించి మరి ఈ ప్రాంతాన్ని గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి మంత్రి గారు మీరందరి వేదిక మీద కూర్చున్నటువంటి పెద్దల సహకారంతో మళ్ళీ 1000 జనాలతో నారాయణఖేడ్ ప్రాంతాన్ని అభివృద్ధి దశలో తీసుకుపోవడానికి మీరందరూ కంకణబద్ధులై మరి గ్రామ గ్రామాల తాండ తాండాల అనేక విషయాలలో మనమంతా ఒకరు ఒక పూట. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ వేపాల సింగారం మండలం పార్టీ అధ్యక్షులు సింగారం ఎంపీటీసీ ముడెం గోపిరెడ్డి బీఆర్ఎస్ కు రాజీనామా చేసి ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలోని కాంగ్రెస్ గూటికి చేరారు. ఎంపీ ఉత్తమ్ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వేపాల సింగారం రావడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. సింగారం నాయకులకు రాబోయే ప్రభుత్వంలోని సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. రాహుల్ గాంధీకి తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక అనుబంధం, ప్రేమానురాగాలు ఉన్నాయని కొనియాడారు. ఇక సోనియా గాంధీ దయతోటి తెలంగాణ ఏర్పడిందని అన్నారు. కేటీఆర్ కవితలు రాహుల్ గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి కేటీఆర్ కవితలకు లేదని అన్నారు. 6 నెలల కింద చెప్పిన నవంబర్ 30న ఎన్నికలు జరుగుతాయని
నవంబర్ 30 ఎన్నికలు జరుగుతున్నాయి. నేను హుజూర్ నగర్ నుంచే పోటీ చేస్తా అని చెప్పిన, హుజూర్ నగర్ నుంచి పోటీ చేస్తున్నా. ఆ రోజు నుంచి ఈరోజు చెప్తున్నా, మెజారిటీ 50,000 ఓట్ల కంటే ఒక్క ఓటు తగ్గినా నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా అని ఈరోజు మీ అందరికి కూడా 50,000 మెజారిటీ వస్తుందని చెప్పి స్పష్టంగా ఉంది. తెలంగాణలో నేను 6 నెలల కింద చెప్పిన 70-75 స్థానాలు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది అని చెప్పి ఎమ్మెల్యే ఉన్నా, ఉమ్మడి రాష్ట్రానికి కేబినెట్ మంత్రి ఉన్నా, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా, 7 నియోజకవర్గాలకు ఎంపీగా ఉన్నా, మీ కలం సింగారం ప్రజల ఇబ్బందులు సమస్యలు శాసనసభలో ఉంటే శాసనసభ వినిపించిన, పార్లమెంట్ లో ఉంటే పార్లమెంట్ లో వినిపించిన. మరి 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, 6 సార్లు కేవలం మీ ప్రేమ అభిమానంతోనే నేను గెలిచానని చెప్పి మరోమారు మీ కృతజ్ఞత తెలియజేస్తున్నా. మీ ఉత్తమన్న ఒక మాట ఇస్తున్నా, 30 ఏళ్ల పాటు గెలిపించిండ్రు, ఏనాడు మీ నమ్మకం వమ్ము చేయలే, నీతి నిజాయితీకి కట్టుబడి ఉన్నాం. మీ ఉత్తమన్నగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక మచ్చలేని రాజకీయ నాయకునిగా పేరొందినాం. హుజూర్ నగర్ ప్రాంతానికి రాష్ట్రవారి గుర్తింపు తీసుకొచ్చినాం. ముందు కూడా హుజూర్ నగర్ ప్రాంతానికి, సింగారం గ్రామానికి అభివృద్ధిలో రాష్ట్రంలో అగ్రగామిగా వస్తామని చెప్పి మీకు మాటిస్తున్నా. ఇంటి స్థలం లేని వాళ్ళకి 100 గజాల ఇంటి స్థలం 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వబోతున్నాం. రైతు భరోసా కింద సంవత్సరానికి ఎకరాకి 15,000 రూపాయలు ఇవ్వబోతున్నాం. భూమి లేని రైతు కూలీలకి ప్రతి ఎన్ఆర్ఈజీలో రిజిస్టర్ అయిన లేబర్ కి ప్రతి ఒక్కరికి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వబోతున్నాం. గెలిచిన వెంటనే ప్రభుత్వంలో ఖాళీ ఉన్న 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నాం. నిరుద్యోగ యువతకి 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయబోతున్నాం. ఇక్కడున్న మీ అందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 200 యూనిట్ల విద్యుత్తు ఉచితంగా ఇవ్వబోతున్నాము. మీరు ఇప్పుడు పెన్షన్ 2,000 ఉన్నది, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అందరికీ పెన్షన్ 4,000 రూపాయలు చేయబోతున్నారని చెప్పి అక్రమార్జన కళ్ళు నెత్తికెక్కిన పోకడ ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు, బుద్ధి చెప్పడానికి సిద్ధమైనరు. మరి ఈ నవంబర్ 30 తారీఖున జరిగే పోలింగ్ లో సింగారం గ్రామంలో నాకు చేతి గుర్తుపై కనీసం 3,000 ఓట్లు మీరు వేయిస్తారనే నమ్మకంతో ముగిస్తున్నారు. జై హింద్, జై కాంగ్రెస్. ఇప్పుడు గోపిరెడ్డి గారు ఎప్పుడు వచ్చిన అందరూ కూడా కడువ కప్తాం. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తరుణ్ నాయక్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. షరీఫ్ అనే రౌడీ షీటర్ బండరాయ్ తోటి మోదీ ఈ దారుణానికి ఒడిగట్టినట్లుగా స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పోలీసులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఏసీపీలు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.
మన తెలుగులో చెప్తే మళ్ళీ మనలో సగం మందికి ఏం అర్థం కాదు. आज शाम में अभी ऑलरेडी अपना सिख भाइयों का नगर कीर्तन रैली चालू हो गए हैदराबाद सिटी से. अपना एरिया में 6 बजे को अपने एरिया में पहुंच जाते हैं. ये एरिया का इम्पोर्टेंस आप सबको मालूम होना चाहिए. इसके पहले आप लोग अपना फ्लैग मार्च कर रहे थे, वो साइड फ्लैग मार्च कर रहे थे. आज जो बंदोबस्त कर रहे हैं अपन इधर से 1 नवंबर चौरासा बोलते हैं, वो नवंबर चौरासा से अपने को पाकिजा होटल बोल के वहाँ पर आता, वहाँ तक अपना जुडिक्शन है. वहाँ आगे हैदराबाद सिटी का जुडिक्शन आता है. ये एरिया का माहौल का है, मैं पहले आपको बोले से वैसा एक कम्युनिटी सेंसिटिव एरिया है. यहाँ तकरीबन सेम क्वांटिटी में अपना हिंदू मुसलमान और सिख भाई रहते हैं. ये अपना मेन गुरुद्वारा तक ये मोबिलिटी करना है. ये 2 के ऊपर अपना श्रीधर एसीपी साइबर क्राइम्स रहता, ये स्ट्रेच खत्म हो जाता. और एनएमगूड़ा स्ट्रेच में एक इंस्पेक्टर को डाले, डीआई नलाटूरपल्ली वेंकटेश्वर को डाले है. बाकी फिक्स्ड लोग जहाँ पोस्ट करे वहीं रहना. और यहाँ से लोकल से अपने को 2 प्रश्न निकल के आता है. मिनी गुरुद्वार वाले ऐसे आके फिर वो हनुमान मंदिर तक जाके फिर इसमें शामिल होते हैं. वो एक प्रश्न आता. और ये कूड़ा कॉलोनी से भी एक सरदार जियों को प्रश्न आके इसमें मिल जाता. वो प्रश्न के साथ में 1+8 जो लोग ऑफिसर को डिटेल करें वो उसके साथ में वो ऑफिसर आना पड़ता है. और जो स्टेशन ऑफिसर है वो स्टेशन ऑफिसर मेरे ख्याल से शाहबाद इंस्पेक्टर अपना 9 नंबर से. పార్వతీపురం నియోజకవర్గంలోని కేంద్రంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలోని ఎమ్మెల్యే ఆలజంగి జోగారావు సారథ్యంలోని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీల రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి ముఖ్య అతిథులుగా సామాజిక సాధికార సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని అరకు పార్లమెంటు సభ్యుడు సుత్రచెర్ల పరిషత్ రాజు, మజ్జి శ్రీను పాల్గొన్నారు. అలాగే శోభా హైమాట్ గారికి, మిగతా పెద్దలందరికీ, శ్రీకాంత్ గారికి, అలాగే రామాదేవి గారికి, దేవాని గారికి, మిగతా ప్రజా సంక్షేమం కోసం చేస్తున్న కార్యక్రమాన్ని వాటితో పాటు ఏదైతే ఎన్నికల ముందు ఆయన మాట ఇచ్చారో, ఏ విధంగా అయితే 4 సంవత్సరాల 2 నెలల కాలంలో సామాజిక న్యాయాన్ని తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాలకి, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఆర్థికంగా వెంటబడిన ఉన్నవారు ఎవరుతున్నారో మొత్తం రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో బహిరంగ సభలు పెట్టాలని, ఆ సభల్లో ఇవన్నీ కూడా విశదీకరించాలని మరి నేను అనుకున్న నేపథ్యంలో మన పార్టీపురంలో నవంబర్ 1వ తారీఖు నాడు ఇక్కడ బహిరంగ సభని ఏర్పాటు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేస్తున్నాం. మధ్యాహ్నం 3 గంటలకు ఈ బహిరంగ సభ ఉంటుంది. దాంట్లో చెప్పినట్టు పెద్దలందరూ కూడా బహిరంగ సభకు వస్తారు. ఆ సభలో ఇక్కడ కూర్చున్న ఎవరైతే ఉన్నారో మీ ఎంపీటీసీలు, సర్పంచులు, అలాగే ఎంపీపీలు, జడ్పీటీసీలు, అలాగే పార్టీ ప్రెసిడెంట్లు, గ్రామ గృహసారథులు, వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఆ సభకు మన రాష్ట్రంలో మన ఈ పార్టీపురం జిల్లాకు సంబంధించి ఇవాళ ఈ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందుతున్న పెద్దలు ఎవరైతే ఉన్నారో వారితో పాటు సామాజికంగా తలెత్తుకు తిరగడానికి ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ గారు చేసిన న్యాయం ఏంటో వాళ్ళందరికీ కూడా తెలియచెప్పడానికి, వాళ్ళందరినీ ఇక్కడ తరలించే ఏర్పాట్లు చేయాలని మరి మీ అందరినీ కోరడానికి ఈ సభను చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఎన్నో రంగుల పరంగా జగన్మోహన్ రెడ్డి గారి కాలు ఓటు కూడా సరిపడే విషయాన్ని కూడా మీకు అందరూ కూడా సభాముఖంగా చెప్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో, రేపు 2024లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా 175 నియోజకవర్గాలు వేసి ఈ ఆంధ్ర రాష్ట్రంలో పేదవాడి పక్షాన, అట్టడిగే వర్గాల పక్షాన, ఎస్సీ ఎస్టీల పక్షాన, రైతుల పక్షాన నేనున్నానంటూ మరింత ముందుకు తీసుకొస్తూ ఇక్కడ వాలంటీర్లకి నేను ఒకే విజ్ఞప్తి చేస్తున్నాను. రేపు రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తుని పేదవారికి అందించాలంటే, మరి ముఖ్యంగా రైతులకి మంచి చేయాలంటే, డాక్టర్ ఆఫీసర్లకు మేలు చేయాలంటే, మరి
పట్టణ గ్రామాలు ఉండే నిమ్న జాతులకి సంక్షేమం అందాలంటే ఈ వ్యవస్థ పటిష్టపరచాలంటే రేపు 2024లో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని చెప్తూ నారాయణఖేడ్లో ఆడియో టేప్ కలకలం రేపింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు సంజీవరెడ్డి మాట్లాడుతూ ఇది ప్రతిపక్షాలు పన్నిన కుట్ర అని, తనపైన బురద చల్లే పని చేస్తున్నారని తెలిపారు. ఎందుకంటే నారాయణఖేడ్ నుండి ధీటైన బలమైన నాయకుడు ఎవరంటే సంజీవరెడ్డి అని సర్వేలు అన్ని కూడా తేల్చి చెప్పాయన్నారు. మరియు రేపు సెంట్రల్ స్క్రీనింగ్ కమిటీ కూడా ఉందని, మీటింగ్ కూడా ఉందని, కేవలం దుష్ప్రచారం చేయడానికి ఈ ఆడియో టేప్ని బయటపెట్టాలని చెప్పారు. అందరికీ ఈరోజు సోషల్ మీడియాలో నాకు విరుద్ధంగా ఒక ఆడియో వైరల్ చేయడం జరుగుతూ ఉంది. ఇది ప్రతిపక్షాలన్నీ కుట్రవన్నీ నా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే రేపు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున ధీటైన బలమైన అభ్యర్థి ఎవరంటే డాక్టర్ సంజీవ్ రెడ్డి అని అందరికీ తెలుసు. తర్వాత అన్ని సర్వే రిపోర్ట్లు కూడా సంజీవ్ రెడ్డి ఫేవరే ఉన్నాయి అని చెప్పేసి ప్రతిపక్షాలు బురద జల్లే విధంగా ఈ ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నాయి. గతంలో మా నాన్నగారు 50 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ, తర్వాత మా నాన్నగారు చనిపోయిన తర్వాత అధికార పార్టీ ముఖ్యమంత్రి కూడా నన్ను టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానిస్తే నేను వెళ్ళడం జరగలేదు. ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరేసి ప్రతిపక్షాలకు బుద్ధి చెప్తామని చెప్తాము. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని దసరా పండుగ సందర్భంగా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు దంపతులు మరియు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మార్కెట్ యార్డ్లోని ఏర్పాటు చేసిన మహిషాసుర మర్దన కార్యక్రమంలోని పాల్గొన్నారు. అనంతరం జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు చేసి దసరా వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. అలాగే పండుగ సందర్భంగా దుర్గాదేవి వద్ద మహిళలు మంగళహారతులతోటి, ఆటపాటలతోటి, దాండియాలతోటి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. మెదక్ జిల్లా చేగుంట మండలం బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులు నాయని రాజగోపాల్ బీజేపీ పార్టీకి రాజీనామా చేసి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో చేగుంట నర్సింగ్ మండలం సీనియర్ నాయకులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఈ జైలింగ్ వెనకాల శ్రమ నాది. అప్పుడు మాజీ ఎంపీపీ దార వరలక్ష్మి సత్యనారాయణ వేదిక మీద ఉన్నారు కూడా చూడండి. బాలలక్ష్మక వీళ్ళందరినీ కూడా 2014లో కాండువ లేకుండా పనిచేసిన ఇవాళ ఆయన నట నన్ను మర్చిపోయాడట. అరే బిడ్డ కొత్త ప్రభాకరణ మర్చిపోతాడంటారు, మరి నన్ను మర్చిపోతే నీకంటే కొత్త ప్రభాకరణ కంటే నీకెక్కువ మంది మర్పుంది కదా, లేదా? ఉందా లేదా? గట్టిగా చెప్పాలి. క్యాంప్ ఆఫీసులో ఇంకేమైనా ప్రచారంలో నిలబడాలి. ఉందా లేదా? బిడ్డ జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఫస్ట్ నీకు గుర్తుకు లేదు, కష్టపడ్డ కార్యకర్త అంటే గుర్తుకు లేదు నీకు, నీ గెలుపు కోసం పనిచేసిన నాయకులు అంటే గుర్తుకు లేరు నీకు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎమ్మెల్యే పదవి రాగానే, నీ గన్మెన్ రాగానే, నీ ముందర పోలీసు జీప్ రాగానే కష్టపడ్డ కార్యకర్తల నాయకులు నీకు గుర్తుండకపోతే కొత్త ప్రభాకరణ కొత్త, ఇంటి పేరు కొత్తనేమో కానీ నీకు అసలు నియోజకవర్గం కొత్త, నీకోసం పనిచేసిన వాళ్ళే కొత్త, నీకోసం గెలుపు కోసం పనిచేసిన వాళ్ళే నీకు కొత్తగా కనబడుతున్నారా? పాత్రలందరినీ పక్కన పెట్టి నిన్నగాక మొన్న గెట్టు పెట్టుకొని భౌతిక దాడులు ఎదుర్కొని పనిచేసినాం. కేసు పెట్టలే. మా లక్ష్యం ఏంది? గెలిపే లక్ష్యంగా మేము పనిచేసినాం. భౌతిక దాడులు ఎదుర్కొని పనిచేసినాం. గెట్టు పెట్టుకొని పనిచేసి నీ గెలుపులో భాగస్వామ్యమైనాం. ఈ వేదిక మీదనేమో నేనంట అన్నట్టు మర్చిపోయాడట, నాకు ఆదికి లేదన్న అంటాడు. నా ఇంటికేమో మళ్ళీ రాయబారిని పంపిస్తాడు. అరే నేను రాజకీయ బ్రోకర్నా, జోకర్నా, లేకపోతే ఏమైనా చిన్న పోరనా వాళ్ళు నేర్చుకుంటున్నా రాజకీయాల్లో? నువ్వు రాజకీయంలోకి ఎప్పుడు వచ్చినా తెలియదు. 2001లో నేను సర్పంచ్కి పోటీ చేసి, నా భార్య సర్పంచ్కి పోటీ చేసి 75 ఏళ్లతో ఓడిపోయినాం. నువ్వు అప్పుడు దేనికి పోటీ చేసినా నాకు తెలియదు. నేను అప్పటి నుంచే రాజకీయాలలో ఉన్నా. మా బాపిరెడ్డి మామ చెప్తాడు, అరే మీ నాయన లక్షణాలు నీకు వచ్చినాయి, మీ ఇంటికి టంగుటూరు అని ముఖ్యమంత్రి వచ్చు, మీ నాయన అరే వెళ్ళే అని అంటుండే అని చెప్పి. నేను అప్పుడు ఉట్టలే. పొలంపల్లి వాసన్న మొన్న దివంగతులు అయ్యాడు. నేను గెలిచిన తర్వాత మన కాసన్న రిపోర్టర్ ఫోన్ చేసింది నాకు, నేను వాసన ఫోన్ చేయమన్నాడు. ఎందుకన్నా అంటే ఏమో తమ్మి అంటే నా దగ్గర నంబర్ లేదు అప్పుడు వాసనది. వాస్తవంగా నేను నంబర్ తీసుకొని వాసనకి నేను ఫోన్ చేసిన, అయితే నేను నాయన కొడుకున్నాను. బోరబండ సీఐపై బదిలీ వేటు పడింది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా సిపి సందీప్ శాండిల్య ఆయనను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుండి రూబీ గార్డెన్ వరకు సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్స్ అధికారులతోటి మరియు సెంట్రల్ ఫోర్స్ సిబ్బందితో నాగర్ కర్నూలు టౌన్లో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన అన్ని విధుల్లో కూడా కేంద్ర బలగాలు నాగర్ కర్నూలు జిల్లా పోలీసులతో కలిసి ఎన్నికల ముందు, పోలింగ్ రోజు, ఎన్నికల తర్వాత ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నియంత్రించడమే లక్ష్యంగా ఓటర్లకు భయాందోళనలకు అవకాశం లేకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వేయడంతో పాటుగా భరోసా కల్పించడంలో భాగంగా ఫ్లాగ్ మార్చ్, రూట్ మార్చులు నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. कमांडर साहब ने ऑलरेडी आपको क्या करना है, क्या नहीं करना है, डूज एंड डोंट्स के बारे में बताया. मैं भी एक बार रिपीट करना चाहता हूँ कि आपको प्रॉपर शेड्यूल होगा, आपको ड्यूटी होगा, शेड्यूल में कोई चेंज का भी ड्यूटी होगा, आपको प्रॉपर आपके सीनियर ऑफिसर से हम बता देंगे. अभी जो फोर्स यूज होगा वो नॉर्मल लॉ एंड ऑर्डर मेंटेन करने के लिए यूज नहीं होगा. जैसे ही हमारा जो इलेक्शन के रिलेटेड जो भी काम है वही हम करेंगे. आपका जो मैंडेट है इलेक्शन कमीशन ऑफ इंडिया ने जो दिया है उसी के हिसाब से यहाँ पे हम काम करेंगे. आपको कुछ जो चीज़ें नहीं करनी चाहिए वो बहुत इम्पोर्टेंट है. आपको लोकल लैंग्वेज में प्रॉब्लम आ सकता है, लोगों के साथ आर्गुमेंट हो सकता है,
तो वो चीज़ को थोड़ा संभल के करना है। बात करने में सामने वाले लोगों को पता नहीं चलेगा लैंग्वेज के प्रॉब्लम से वजह से, तो थोड़ा जो लोकल ऑफिसर है उसके साथ में उसको बीच में लेके बात करना है, जो कि कोई इशू ना हो जाए, वहाँ पे झगड़ा ना हो। उसके बाद बिना परमिशन के आपके सीनियर ऑफिसर के और हमारे बिना परमिशन के कहीं बाहर नहीं जाना है अननेसेसरी। रात के टाइम पे अननेसेसरी बाहर जाके कुछ इशू हुआ तो हमें बहुत दिक्कत कर सकता है। आपके लिए नहीं, बस हमें भी सीनियर ऑफिसर मॉनिटर करते हैं, आपको भी हेडक्वार्टर से मॉनिटर करते हैं, आपके जवान यहाँ पे क्या कर रहे हैं, ये पूरी चीज़ें सीनियर ऑफिसर वहाँ से मॉनिटर करते हैं। तो अननेसेसरी विदाउट परमिशन कहीं बाहर नहीं निकलना है। आपके जो भी अकोमोडेशन हमने दिए हैं वहाँ पे पूरा अच्छा फैसिलिटी है, खेलने के लिए ग्राउंड भी है। मैंने ऑलरेडी कमांडेंट साहब से पूछा आपके साथ खेलने का टीम होता है वॉलीबॉल वगैरह अदर गेम्स का, तो वो भी वहाँ पे पूरी व्यवस्था है। और पूरा अकोमोडेशन भी मैं पर्सनली जाके दोनों प्लेस पे विजिट किया था आपके आने से पहले। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రేవంత్ రెడ్డి డిఎన్ఏలో ఏబీవీపీ ఉందన్న మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ పార్టీ అంటేనే జూటా పార్టీ అని వ్యాఖ్య. హుజూర్ నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్. కాంగ్రెస్ కండవ కప్పుకున్న వేపాల సింగారం మండల పార్టీ అధ్యక్షులు. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం. తరుణ్ నాయక్ అనే వ్యక్తి దారుణ హత్య. రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి సిబ్బందితో సమావేశం. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేలా సిబ్బందికి సూచన. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.